బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేసిందని ఆరోపించారు మంత్రి సీతక్క. ధనిక తెలంగాణను అప్పుల రాష్ట్రం చేశారని మండిపడ్డారు. ప్రగతి భవన్లో పెంపుడు కుక్కలకు కేటీఆర్కు 12 లక్షలతో ఇండ్లు కట్టించడంపై ఉన్న శ్రద్ధ పేదలపై లేదన్నారు. వరంగల్ జిల్లా గుర్తూరు గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు మంత్రి సీతక్క. చూడు, మేము ఆటో డ్రైవర్లను కూడా ఆదుకుందామని చెప్పినప్పుడు ఇక్కడ నుంచి వర్షాలకుండ నుంచి వరంగల్ దాకా బస్సు ఆటో పోతుందా? చిన్న ఆటో పోతుందా? మరి దానికోసం మనం పెట్టినాం. ఉదాహరణకు వాళ్ళేమో ఆటోలలో రెచ్చగొడుతుంది. మరి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఉన్నోడు ఇట్లా 100 ఎకరాలు రైతుల పేరు మీద, రైతులు కాకుండా భూములు కొనుక్కొని పట్టాలు ఎక్కించుకొని వాళ్ళు రైతు బంధు పొందేరు. పేదోళ్ళు ఎవరైనా అడ్డుకున్నారా? వాళ్ళను దున్నకున్నా, చేను లేకున్నా, రోడ్ అయినా, శ్మశాన వాటికైనా వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇక్కడ ఎత్తుకున్నారు పైసలు. ఇక్కడ కళ్ళలో ముంగట మీరు కష్టపడ్డా మీకు రూపాయి రానటువంటి పరిస్థితి వ్యవసాయదారులకు. కానీ ఈ రోజు ఆటోలను మహిళలు ఉచితంగా బస్సు ఎక్కుతారని వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడతా ఉంది. ఆటో సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. అలా మీ కుటుంబంలో ఉంటారు ఎక్కటోళ్ళు. మనం ఇక్కడ నుంచి ఇక్కడ రామచంద్రపురం మల్లంపల్లి వరకు నడుపుతాం, కానీ హైదరాబాద్ దాకా బస్సు ఫ్రీగా తీసుకుపోతారు. మరి చిన్న దాని కోసం ఆపితే మరి పెద్దదానికి లాస్ అవుతారు కదా. 500-600 ఖర్చు వస్తుంది బస్సుకు. మరి ఆటోలో పోలేరు కదా. అందుకనే మా ఆటో సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ కుట్రలు వాళ్ళు 3 రోజులు కానీ అధికారం దిగిపోయి రోజు మమ్మల్ని నిలదీస్తాం అంటారు. కనీసం వాళ్ళ కుక్కకు 12 లక్షల, కేటీఆర్ కుక్కలకు 12 లక్షలు పెట్టి ఇల్లు కట్టించారు, వాటికి షెడ్డు వేసారు. వాళ్ళు ఆటలు ఆడుకోవడం కోసం 2-3 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు బ్యాడ్మింటన్ ఆడడం కోసం. మన ఊళ్ళో పిల్లలకు గేమ్స్ పెడితే టీచర్లు కొంగులు బట్టి అడుక్కొచ్చి పాపం అక్కడక్కడ గేమ్స్ ఆటలు ఆడిచ్చారు. మనకైతే ఇల్లు రాలేదు ఇంతవరకు. కుక్కలకు మాత్రం ఇల్లు కట్టించారు ఉండడం కోసం. వాళ్ళ పాలన అట్లా. మన పాలన ప్రజల కోసం ఆలోచిస్తున్నాం. మేము ఎవ్వరం కూడా విలాసాల కోసం, సొంత ఖర్చుల కోసం, సొంత వ్యవహారం కోసం ఎవరం చూడడం లేదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అందరూ అధికారులు కూడా కష్టపడి పనిచేయండి, ఇష్టంతో పనిచేయండి. మీ ఇంట్రెస్టులు, మీ బాధలు కూడా మేము అర్థం చేసుకుంటున్నాము. అధికారులకు కూడా జీతాలు ఎప్పుడో జీతం నెలకొకసారి రాకపోయేది. అధికారులకు 45 రోజులకు ఒకసారి జీతం, మధ్యలో 15 రోజులు ఎగ్గొట్టడు. లాస్ట్ సంవత్సరం వచ్చేసరికి 2-3 నెలల జీతం కట్ అయ్యేది. వాళ్ళ కష్టాలు కూడా అట్లనే ఉన్నాయి. అంగన్వాడీల కష్టాలు ఇట్లనే ఉన్నాయి. చాలా ఆశా వర్కర్ల సమస్యలు అట్లనే ఉన్నాయి. ఇవన్నింటిని కూడా ఒక్కొక్కటి మేము తప్పకుండా పరిష్కరిస్తాం. మీరందరూ కూడా మాకు మద్దతుగా ఉండండి. ఇల్లు కూడా 5 లక్షలతో ఇల్లు, ఇప్పుడు ఉచిత బస్సు నడుస్తా ఉంది. తర్వాత రేపు రాబోయే నెలలో మరి మహిళలకు ఇంట్లో ఒక పెద్ద మనిషికి 2500 గ్యాస్, తర్వాత ఇళ్ళది కూడా అప్లికేషన్ తీసుకున్నాం. ఇల్లు లేనోళ్ళు ఎవరు, ఉన్నోళ్ళు ఎవరు అనేది కూడా అదంతా వడపోస్తారు. అది వచ్చిన తర్వాత తప్పకుండా ఇల్లు కూడా వస్తాయని తెలియజేస్తూ, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒకటి చేసాడు. కాస్తకాలం అనేది లేదు కాబట్టి కాస్తకాలం లేదు, నీకు పట్టా లేదు. నీ భూమి ఏంటిది అని అడుగుతున్నాడు. ఇప్పుడు కోర్టుకు పోతే మనం ఈ భూమి నాదే అంటే కోర్టుకు పోతే నీది ఏది ఆధారం అంటున్నాడు. ఆయన పట్టా ఇస్తలేడు, కాస్త నీ పేర్లే కూడా చేసేసాడు. దాంతో కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నిన్ననే ముఖ్యమంత్రి గారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి రివ్యూ ఏర్పాటు చేసి మరి మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వారందరూ కూర్చొని ఈ ధరణిలో వచ్చినటువంటి అనేక సమస్యలు, మోక మీద నువ్వు ఉంటున్నావు, పట్టా వేరే పేరు మీద ఉంటుంది, రైతు బంధు వేరే వాళ్ళకి వస్తుంది, ఈ ఆల్రెడీ బిల్డింగ్ ఉంటుంది, ఎవరికో పోతే పాపం దున్నేటోళ్ళకేమో రైతు బంధు వస్తుంది. నిన్న మనం పెద్ద భాగవతాలు బయటకు వచ్చిన హైవే, నేషనల్ హైవే, పెద్ద రోడ్డు, ఎప్పుడో రోడ్ అయింది, ఆ రోడ్డు కూడా రైతు బంధు వస్తుంది. దున్నేటోళ్ళకి మాత్రం రైతు బంధు వస్తుంది. అంటే ఇట్లాంటి తప్పులను మాట్లాడితే టీఆర్ఎస్ లో రైతు బంధు వ్యతిరేకం, రైతు బంధు వ్యతిరేకం కాదు. కానీ రైతు అనేటోళ్ళకు రైతు బంధు రాకుండా, కష్టపడేటోళ్ళకు, వ్యవసాయం చేసేటోళ్ళకు కాకుండా దేని పడితే పుట్టకు ఇప్పుడు 4000 ఎకరాలు కూడా రైతు బంధు పోతుంది. 1000 ఎకరాలు ఉమ్మడి పేరు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 10-15 రోజులలో ఈ ఫైల్ ఇవ్వాలని నేను కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకుంటున్నా. మన ఏరియా రామచంద్రపురం ఏరియా